హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ముఖ్యంగా అమ్మాయిలు ఖచ్చితంగా కలకల్లాడుతుంటారే. ఎందుకో మీకు కూడా తెలుసు అనుకుంటా. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎంతమందికి వర్షాకాలం అంటే ఇష్టం? మోస్ట్లీ అమ్మాయిలందరికీ వర్షాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అలా చల్లటి గాలిలో ఇంటి మీద డాబా ఎక్కి ఆకాశంలోకి చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో మైమరిపించే మెరుపులు, ఏదో మనల్ని ఫోటో తీస్తున్నట్టు మన ఉలిక్కి పడేలా వచ్చే ఉరుములు. ఆ ఉరుములను చూస్తూ అమాయకంగా మొహం పెట్టి మనలో మనమే నవ్వుకుంటూ ఉన్నప్పుడు సరిగ్గా ఒక నీటి బొట్టు వచ్చి నుదుటి మీద పడ్డప్పుడు వర్షం వస్తుందన్న ఆనందం మన మొహంలో ఒక చిరునవ్వుని తీసుకొస్తుంది. ఇంకా అప్పుడు మొదలవుతుంది చూడండి, చీరకున్న కొంగుని అలా నడుముకు కట్టి చీర కొంచెం పైకెత్తి డాన్స్ వేస్తూ ఉంటుంది చూడండి. ఎక్కడ లేని ఆనందం అంతా అందులోనే ఉంటుంది. అది అమ్మాయిలకి మాత్రమే అర్థమవుతుంది. మీలో ఎంతమంది అలా ఎంజాయ్ చేస్తారు? నేనైతే ఇలాగే ఎంజాయ్ చేస్తా. వర్షాన్ని మీరెలా ఎంజాయ్ చేస్తారో కమెంట్ బాక్స్లో చెప్పండి. సరే, ఇంకో టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ మోస్ట్లీ ఇంట్రోవర్ట్స్ అనుకోండి. అలా సాయంత్రం బాల్కనీలో కూర్చొని సన్నటి సెగపై మరుగుతున్న కాఫీ తాగుతూ పక్కనే ఇళయరాజా గారి పాటలు, చేతిలో మనకి నచ్చిన పుస్తకం, దాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకి తోచినవి రాసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఆ ఫీల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదంతా సరే కానీ ఇప్పుడు సడన్గా వర్షాకాలం గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఆషాఢ మాసం అంటే గుర్తొచ్చేది వర్షాలు గోరింటాకే కదా. మరి ఏ సీజన్లో గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కొంప కొల్లేరే, ఇల్లు పీకి పందిరి వేసేస్తాం. నేనైతే గోరింటాకు దొరికేంత వరకు మా పక్కింటి ఆంటీలని, ఎదురింటి ఆంటీలని, చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ అడుగుతా. ఇంకా సరే, గోరింటాకు అయితే దొరికేసింది. అదేంటో గోరింటాకు పెట్టుకున్నాక ఎక్కడ లేని పనులన్నీ నాకే గుర్తొస్తాయి. పాపం మా నాన్నగారు నేను ఏది అడిగినా ప్రతిదీ చేస్తారు. నాన్న అది కావాలి, నాన్న ఇది కావాలి, నాన్న వాటర్ తాగించు, నాన్న పకోడీ తినిపించు నాన్న అని తెగ విసిగించేదాన్ని. పాపం మా నాన్నగారు ఏం చేస్తారు, ముద్దుల కూతుర్ని కదా, ఇష్టంతో అవన్నీ చేసేవారు. కానీ నిజం చెప్పనా, ఆ గోరింటాకు ఎక్కడ గోళ్ళకి పామేస్తానేమో అని చేసేవారులేండి. ఇంకా ఫైనల్లీ గోరింటాకు తీసేటప్పుడు చిన్నమ్మలు, అమ్మమ్మలు, అత్తలు వీళ్ళందరూ కలిసి ఒక టిపికల్ డైలాగ్ వేస్తారు. అదేంటనుకుంటున్నారా? ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని. నాకైతే చిన్నప్పటి నుంచి ఎర్రగానే పండేది. ఒకవేళ ఎవరన్నా ఏంటి ఎర్రగా పండలేదా అంటే చాలు ఏడ్చేసేదాన్ని. ఎందుకో తెలీదు, ఏడ్పు వచ్చేసేది. కానీ ఎర్రగా పండాక ఆరిచేతుల్లో ఉన్న గోరింటాకుని చూస్తూ వచ్చేవాడి గురించి ఆలోచిస్తూ సిగ్గుపడుతూ భలే ఉంటుంది కదా ఆ ఫీల్. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న సాంగ్ గురించి మేము ఆల్రెడీ ఒక పాడే చేసాం. ఒకవేళ వినకపోతే ఖచ్చితంగా వినేయండి. సరే మరి, ఇవ్వండి మా ఆషాఢం ముచ్చట్లు. ఇలాంటి చక్కటి ముచ్చట్ల కోసం మా వీపాడ్ని ఫాలో అయిపోండి. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ హర్షిత, సైనింగ్ ఆఫ్.